జూబ్లీహిల్స్ బేబిలాన్ పబ్ లో అరాచకానికి సంబంధించి కస్టమర్లపై దాడికి దిగింది పబ్ సిబ్బంది. తమ తల్లి చెల్లిపై జరిగిన దాడిని సోషల్ మీడియాలో వివరించుకొచ్చింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ మీను. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కి బిల్ వేశారంటూ ఆ అంశానికి సంబంధించి ప్రశ్నించింది. అసలు ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్ ఎందుకు వేశారని ప్రశ్నిస్తే లైట్లు ఆర్పేసి దాడి చేశారంటూ బాధితులు చెప్పుకొచ్చిన సందర్భం. బేబిలాన్ పబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి పబ్ లో ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకసారి పబ్ లో ఏం జరిగిందో చూద్దాం. फ्री में खाने के लिए आए. We paid the bill. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चुप चलो 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 बोलता ना भाई. फ्री में खाने के लिए आए. We paid the bill. ఒకసారి చూసారుగా అక్కడ జరిగిన కాన్వర్సేషన్. ఆ విజువల్ ను చూస్తే మీకు అర్థమవుతోంది. అక్కడ ప్రశ్నించిన తర్వాత లైట్లు ఆగిపోయిన పరిస్థితి. లైట్లు అక్కడ కూడా ఆన్లైన్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఒకసారిగా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఈ రైట్ సైడ్ విజువల్ కి అలాగే లెఫ్ట్ సైడ్ విజువల్స్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ విజువల్ చూడండి, ఆ తర్వాత సెకండ్ విజువల్ చూడండి. లైట్స్ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఈ విజువల్ ఎక్కడ కూడా లైట్స్ కనిపించిన పరిస్థితి. ప్రస్తుతం ఇదే వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళాం, పోలీసును ఆశ్రయించామంటూ వాళ్ళు అక్కడ ట్వీట్ చేసిన సందర్భం కూడా. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబం ట్వీట్ చేసిన ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. మీరు చూస్తే కనుక మీనల్ మీను ట్వీట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఆఫ్ బేబిలాన్ కిచెన్ అండ్ బార్స్ లిక్కర్ లైసెన్స్ ఓనర్స్ ఆర్ ఎండీస్. అక్కడ చూడొచ్చు, అనిల్ బంగ్ అండ్ నిశాంత్ were drinking on the premises, violating liquor rules alongside abusive behavior and fraudulent billing. This risks public safety అంటూ తాను ట్వీట్ చేసింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ అంటూ కూడా. ఒకసారి ఆ ట్వీట్ ని ఇన్ఫాక్ట్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో కూడా పోస్ట్ చేసింది. ఆ ట్వీట్ లో ఉన్న అంశాలకు సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఒక లెంతీగా లైన్ ని రాసుకొచ్చిన పరిస్థితి. ఐఎమ్ రైటింగ్ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సిస్టర్ అండ్ మై మదర్. వీ హ్యావ్ ఫైల్డ్ ఎన్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ Babylon Kitchen and Bar for serious misconduct including fraudulent billing, verbal abuse అంటే అభ్యంతరకరమైన భాష, దాంతో పాటు verbal abuse అంటే బూతులు మాట్లాడారు. at the same time and threatening behavior, మమ్మల్ని బెదిరింపులకు గురి చేసేలా ఉంది వాళ్ళ ప్రవర్తన అంటూ కూడా ఇన్ఫాక్ట్ ఆ టెక్స్ట్ లో రాసుకొచ్చింది. Despite the FIR being registered, the accused have not appeared at the police station. Police station కూడా వాళ్ళు రాలేదంటూ కూడా. At the same time, although a medical test was not conducted, which could have supported our claims, we believe the incident can still be clearly proven through the CCTV footage from the premises. అంటే ఆ ప్రాంగణం నుంచి CCTV ఫుటేజ్ ని, ఆ పబ్ లో CCTV ఫుటేజ్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, దాన్ని స్వాధీనం చేసుకున్న విజువల్ ని చూస్తే అసలు నిజాలు బయటపడతాయంటూ కూడా వాళ్ళ కంప్లైంట్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. Continuing to that, our biggest concern now is that the management may edit or delete the footage to cover up the incident. ఒకవేళ మీరు కనుక వెంటనే యాక్షన్ లోకి దిగపోతే మా ఆందోళన ఏంటంటే కనుక మేనేజ్మెంట్ ఆ వీడియోని ఎడిట్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేసేయచ్చు ఆ ఫుటేజ్ ని, ఈ ఘటనను కవరప్ చేసేందుకంటూ కూడా అక్కడ వాళ్ళు రాసుకొచ్చారు. At the same time, one of the most alarming issues is the fraudulent billing scam. ఇంకొక ఫ్రాడ్యులెంట్ అంశం అంటే ఇక్కడ ప్రస్తావించిన నేపథ్యంలో బిల్ కి సంబంధించి ఒకసారి బిల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బిల్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ బిల్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ బిల్లో కొన్ని కీలక అంశాలు. ఇదిగో ఆ బిల్ కి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, బిల్లో మీరు చూడొచ్చు 4 క్వాంటిటీస్ 495 అంటూ, మిగిలినవన్నీ చూడొచ్చు సింగిల్ క్వాంటిటీ ఉంటే అది మాత్రం ఆ సింగిల్ జాక్ డేనియల్స్ 30 ml క్వాంటిటీ 4 అండ్ ఆ అమౌంట్ కి సంబంధించి మిగతావన్నీ చూడండి. ఒకసారి ఈ స్పెషల్ ఆ ఐటమ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే ఇది కాస్త ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రాడ్యులెంట్ బిల్ అంటే మేము ఎక్కడ అడగకుండా ఈ బిల్ ని ఫ్రాడ్ చేశారు అనేది వాళ్ళు అక్కడ చెప్తున్నమాట. కంటిన్యూ టు దట్ ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు people under the influence often don't check their bills carefully and this loophole is being exploited. సాధారణంగా వాళ్ళు ప్రజలు ఎవరైనా వెళ్ళినప్పుడు కాస్త హడావిడిగా ఉన్న సందర్భంలో బిల్లు పట్టించుకోరు. ఇదే ఆ లూప్ హోల్ ని వీళ్ళు ప్రస్తుతం ఆసరాగా తీసుకొని ప్రజలతో
ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని వంచనకు గురి చేస్తున్నారు కూడా వాళ్ళకి చెప్పుకొచ్చిన పరిస్థితి. We urge the authority to take immediate action to secure the original CCTV footage అంటూ అది కంటిన్యూ చేస్తూనే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఆ CCTV ఫుటేజ్ ని వాళ్ళు హస్తగతం చేసుకోవాలి. ఎందుకంటే ఆ CCTV ఫుటేజ్ ని కనుక ప్రస్తుతం పోలీసులు చేజెక్కించుకోకపోతే దాన్ని మరి ముఖ్యంగా దాన్ని పూర్తిగా ఫుటేజ్ ని చెరిపేసే అవకాశం ఉంది, లేకపోతే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. మీనల్ మీనుకి సంబంధించి మీనల్ మీను చెల్లిని అలాగే వాళ్ళ తల్లిని వీళ్ళిద్దరిని కూడా ఆ ఇబ్బంది గురి చేశారంటూ కూడా మీనల్ మీను ట్వీట్ చేసుకొచ్చింది. నా చెల్లిని అలాగే నా తల్లిని అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు, వాళ్ళతోని బూతులు మాట్లాడారు, దాంతో పాటు దాడికి దిగారు, లైట్లు ఆపేసి అసలు ఈ బిల్ ఎందుకు ఇలా బిల్ చేశారు, ఈ బిల్లు ఇది లేదు కదా, ఇది ఫ్రాడ్ బిల్ కదా అని అడిగినందుకు మమ్మల్ని ప్రశ్నించడమే కాదు బూతులతో దాడి చేశారంటూ కూడా ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ CCTV ఫుటేజ్ ని బయటకు తీయాలంటూ మీనల్ ప్రస్తుతం డిమాండ్ చేయడం జరుగుతోంది. ఆ బిల్ కి సంబంధించిన అడిగిన సందర్భం మీరు చూడొచ్చు. ఒక వ్యక్తిలా చేయి అడ్డు పెట్టి ఆ వీడియోని రికార్డ్ చేయనివ్వట్లేదు. ఒకవేళ తప్పు లేకపోయి ఉంటే ఎందుకు అటువంటి ప్రయత్నం చేస్తాడు అనేది వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. ఆ CCTV ఫుటేజ్ ఒక్కసారి సంపాదించాలి అంటూ కూడా వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఒకవేళ త్వరగా దాన్ని చేజెక్కించుకోకపోతే ఇష్యూ పెద్దదయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే డిలీట్ చేసేయచ్చు అంటూ కూడా మీనల్ మీను ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ విజువల్ ని చూద్దాం. We paid the bill. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चुप चलो 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 ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. పెట్రీషియా, ప్రస్తుతం కేసుకు సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పబ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తన పైన అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా బేబీలాన్ యాజమాన్యం పైన ఒక మహిళ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనము పబ్బు వద్దనైతే ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో ఉన్న బేబీలాన్ బార్ అండ్ కిచెన్ వద్ద అయితే మనము ఉన్నాము. నేను, నాతో పాటు నా బిజినెస్ పార్ట్నర్తో పాటు నా కూతురు కూడా కలిసి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత బిల్లు మీద అధికంగా డబ్బులు వేశారు. ఇదేంటి అని ప్రశ్నించినప్పటికీ కూడా స్టాఫ్ అందరు కూడా బూతుల వర్షం కురిపించారు, అసభ్యంగా ప్రవర్తించి పబ్లో ఉన్న లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఆ తర్వాత లైంగికంగా దాడికి ప్రయత్నించారంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు మా సేఫ్టీ కోసం మేము వీడియో తీసే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వాళ్ళు మా ఫోన్ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. బేబీలాన్ యాజమాన్యం అంతా కూడా లేడీస్ అని చూడకుండా మా మీద దాడి చేయడానికే ప్రయత్నించారు, అధికంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పోలీసులు మాత్రము దీని మీద కరెక్ట్ అయిన చర్య తీసుకోవట్లేదు, దీని మీద స్పందించట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా పబ్ కల్చర్ కూడా చాలా గలీజ్గా వ్యాపించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద కూడా మహిళలకి సేఫ్టీ లేకుండా పబ్ కల్చర్ అనేది వ్యాపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పబ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడము, లేదంటే ప్రధానంగా యాజమాన్యంతో పాటు ఎవరైనా సరే కస్టమర్సే కానీ లేకపోతే ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో కూడా అనేక కేసులు నమోదైనవి. తాజాగా నిన్న చూసుకుంటే కూడా మదర్ అండ్ డాటర్ వీళ్ళిద్దరితో పాటు ఇంకో వ్యక్తి కూడా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో మహిళలకి అధికంగా బిల్ అంటే సుమారుగా 2,000 to 3,000 ఎక్స్ట్రా, అంటే వాళ్ళు తాగిన దానికన్నా ఎక్స్ట్రా బిల్లు ఎందుకు వేశారంటూ కూడా ఆ మహిళలు ప్రశ్నించినప్పటికీ కూడా ఉల్టా వాళ్ళ మీదనే దాడి చేయడం, ఆ తర్వాత లైట్స్ అన్ని పబ్ లైట్స్ అన్ని కూడా కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, అసభ్యంగా మాట్లాడడం. ఈ విజువల్స్ అంతా కూడా ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ఈ క్రమంలో బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చి మాకేంటి మీరు చెప్పేదంటూ కూడా వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఉన్నారు, CCTV ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అవ్వాలి. కానీ ఇదంతా మేనేజ్మెంట్ డిస్ట్రాయ్ చేయడానికి, అంటే ట్యాంపర్ చేయడానికి ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళ తప్పు లేదు అని చూపించుకోవడానికి ఇక్కడ ఉన్న లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసిన పరిస్థితి. అంటే ఏదైతే లోపల లైట్స్ ఉన్నాయో ఈ గొడవ జరిగే సమయంలో ఈ లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసి ఆ మహిళ
మహిళలని భయప్రాంతులకు గురి చేశారు. ఇప్పటికే ఆ మహిళలు కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పోస్ట్ చేసి మాకు జస్టిస్ కావాలి, మాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు పబ్ కల్చర్ చూసుకుంటే కూడా చాలా గబ్బు పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత నీచానికి దిగజారుతున్నారంటే కస్టమర్లని యువకులకి ఎరవేస్తున్నారంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే యంగ్స్టర్స్ వస్తారో వీళ్ళందరినీ కూడా మహిళలని ఎరవేస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్ అంతా కూడా సిటీ కల్చర్ కూడా చాలా మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకి అసలు అదుపు లేకుండా పబ్ కల్చర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇష్టానుసారంగా హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా గంజాయి డ్రగ్స్ అంటూ కూడా ఇటువంటి బిజినెస్ పెంచుకుంటున్నారు. అదే కాకుండా అమ్మాయిలతోని అసభ్యంగా ప్రవర్తించడం, నూడ్ డాన్స్లు చేయడం ఇవంతా కూడా జరుగుతుంది. అదే కాకుండా ఒకవైపు లిక్కర్ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారో అమ్మాయిని కూడా సెలెక్ట్ చేయడం, అదే కాకుండా నువ్వు మందేస్తూ చిందు వేయొచ్చు, ఒక్కొక్క టేబుల్ని ఒక్కొక్క అమ్మాయిని కూర్చోబెడతాం, నీకు ఏ అమ్మాయి కావాలో చెప్పంటూ కూడా ఇటువంటి పబ్స్ అనేక పబ్స్ జరిగినాయి. ఊర్వశి బారని, గతంలో ఆఫ్టర్ 9, క్వీన్స్ అండ్ క్వీన్స్, మోస్ట్ పబ్, బంజారాహిల్స్లో ఉన్న టాస్ పబ్, ఇటువంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఒకవైపు హైదరాబాద్ కల్చర్ అంతా కూడా పబ్ వైపు ఇష్టానుసారంగా వెళ్తుంది. మరోవైపు ఇది చూసుకుంటే మొన్నటి వరకు డ్రగ్స్, గంజా ఇవంతా పక్కన పెట్టి ఆ తర్వాత అమ్మాయిలను కూడా వెరవేస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తుంటే ఇప్పుడు తాజాగా మేనేజ్మెంట్ వాళ్ళే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడము, అధికంగా వసూలు చేయడం, అంటే మహిళలే కదా వాళ్ళు బిల్లు గురించి ఆరాధించరు అంటూ ఇష్టానుసారంగా బిల్లులు అధికంగా వేయడం, ఇష్టానుసారంగా 2000, 3000 ఇలా ఎక్స్ట్రా మనీ, అంటే వాళ్ళు తాగిన దానికన్నా అధికంగా డబుల్ ద రేట్స్ వేయడం, మహిళలు ప్రశ్నించిన తర్వాత ఎదురుదాడి, అంటే మహిళల మీద ఎదురుదాడి చేయడం. ఈ క్రమంలోనే బేబీలాన్ మేనేజ్మెంట్ దురుసుగా ప్రవర్తించింది. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. నేను కంప్లైంట్ ఇచ్చాను, వీడియోస్ అన్ని కూడా సబ్మిట్ చేశాను. అయినప్పటికీ కూడా ఇటువంటివి తరచూ హైదరాబాద్లో జరుగుతున్నాయి. మాకు జరిగినట్టు ఇంకా ఎవరికి కూడా జరగకూడదు అంటూ కూడా ఆ కుటుంబం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా చాలా క్లియర్గా చూసుకుంటే మొత్తం మీద కూడా మహిళలకి సేఫ్టీ లేదంటే పబ్ కల్చర్ కూడా ఎంత గలీజ్గా వ్యాపించిందో మనకు సిటీ అంతా హైదరాబాద్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. పబ్ నిర్వాహకులతో సహా లోపడున్న కస్టమర్స్ ఎవరైనా అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడితే ముందు బౌన్సర్స్ ఉంటుండే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడే పబ్ నిర్వాహకులు చేసిన పనికి చీచి అంటున్న ప్రజలను కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా అంతా కూడా రీపోస్ట్లు చేస్తున్నారు. ఆ పబ్ నిర్వాహకులని, బేబీలాన్ పబ్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రైట్ ఆఫ్ విజువల్స్ చూసారుగా. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు మీనల్ మీనుకి సంబంధించి మద్దతుగా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ విశ్వ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైంది అనే క్వశ్చన్ మార్క్ని కూడా కొంతమంది రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే బిల్ అడిగిన సందర్భంలో వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది, వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. మరి బేబీలాన్ పబ్ ఇలా ఎందుకు చేసింది అనే ప్రశ్నను క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతుంటే అధికారులు ఎందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించడం లేదంటూ వాళ్ళు ప్రశ్నిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ CCTV ఫుటేజ్ ను చూద్దాం. बोलता रहे भाई, फ्री में खाने के लिए आए। We paid the bill. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चुप चलो. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.